హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ నేను చెక్కలు చేయబోతున్నానండి. ఇంకా అందుకంటే లాంగ్ వీడియో అయిపోతానని నేను కొంచెం దీనిలో కలిపేసి చూపిస్తున్నానండి. నేను దీనిలో బియ్యపిండి, పచ్చెనగపప్పు ఇది నానేసుకున్నానండి. నేను మార్నింగ్ నానేసాను, ఈవినింగ్ చేద్దాం కదంటే శనగపప్పు పచ్చిది నానబెట్టేసాను. ఇంకా దీంట్లో ఏమేమి కలిపానంటే కొంచెముగా పచ్చిమిరపకాయల పేస్ట్ అండి, తెల్ల నువ్వులు, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం జీలకర్ర అండి. ఇది తినే సోడా వేసుకోవాలండి. అట్లాగే కొంచెం నూనె నేను డ్రీ ఫ్రై పెట్టేసాను. డ్రీ ఫ్రై కూడా నూనె కొంచెం వేసేసాను అనమాట. అలాగే కొన్ని పల్లీలు కూడా ఏం చేసి కొంచెం అప్పటిదప్పటి దంచి వేసానండి. మొత్తం ఇది బాగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు బాగా మిక్స్ అయినాక అలాగే దీంట్లో కరివేపాకు కూడా నీట్గా కడిగేసి చిన్న చిన్నగా కోసి వేసానండి. ఇలా బాగా మిక్స్ చేసేసి కొంచెం దీంట్లో కలపాల్సింది ఏంటంటే హాట్ వాటర్ అండి. కొంచెం కాగబెట్టి నేను పక్కకు పెట్టేశాను. చూడండి, ఇలా మొత్తం కలిపేసాల. మనం నూనె వేసిన తర్వాతనే మనకు స్మెల్ అనేది ఒక మంచి స్మెల్ వస్తుందండి. మీకు తెలుస్తుంది అప్పుడే మీరు కలుపుతూ ఉంటే. నూనె వేసాం కదా, బాగా ఇలా బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేయాలి. ఇట్లా స్మెల్ అనేది అప్పుడే భలే స్మెల్ వచ్చేస్తుందండి. అప్పుడే చూడమ్మా, నీకు స్మెల్ వస్తుందా? చూడు, వస్తుంది. చూడు కదమ్మా, వచ్చేస్తుంది గైస్. చూడండి, అగ్గ హాట్ వాటర్ కొంచెం కాగబెట్టి పెట్టేశానండి. కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. ఒకటేసారి గబగబా వేసుకోవద్దు. ఏదున్నా కానీ మనము ఇట్లాంటి పిండి వంటలకి ఏది ఉన్నా కానీ హాట్ వాటర్ కలిపి పెట్టుకుంటా అంటే చాలా గుల్లగా వస్తాయండి మనకి. ఏదైనా కానీ ఇదన్నీ కాదు, మురుకులైనా కానీ ఏదైనా కానీ అండి మనకి. అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం. గట్లగా తెలుసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిపేసానండి. చూడండి, పిండి మొత్తం చూడండి ఇలా మొత్తం కలిపేసాను అనమాట. మనకు ప్రతి ఒక్క ఫ్లేవర్ కనిపించాలండి మనకు. చూడండి, కొంచెం కొంచెంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం కొంచెంగా కొంచెం రౌండ్గా చేసి చేయాలండి. కొంచెం ఒక 4 చేసాక చూపిస్తాను నేను. చూడండి, ఇలా మొత్తం మనము రౌండ్గా చేసేసుకొని మళ్ళీ ఇట్లా పేపర్ మీద నూనె ఆయిల్ రాసేసుకొని ఇలా పెట్టేసుకోనండి. ఇది బాక్స్ ఉంది ఒకటి, బాక్స్ తోటి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయండి మనకైతే. ఏమంటే అందరికి తెలుసు అనుకోండి, కొత్తగా ఎవరన్నా పెళ్ళైన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, పిల్లలు కొంచెము తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం అనండి నేను వీడియో చేసేది అనమాట. ఇలా చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్, తొందరగా నేర్చుకోగలుగుతారండి. అట్లా నడు. చూడండి, ఇప్పుడు ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి మనకు. చూడండి, అవి చక్కగా ఉన్నాయా, చూడడానికి చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా అంతే, ఎక్కువ మనం ప్రెస్ చేయక్కర్లేదండి, ఓన్లీ ఇలాగనమాట అంతే. కొంచెం మందంగానే ఉండాలి, మరీ అంత పతలాగా చేసామనుకోండి బాగుంటుంది అనమాట. చూడండి, ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్ కొంచెం చేతినా. చూడండి, ఇలా ఉంది కదా. చూడండి, ఇలా ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవడమే మనం. చూడండి, ఇలా చేసుకుంటే మనం గంటలోపు నేను ఈజీగా 2 కేజీల పిండి వేసేసుకోవచ్చండి మనం. ఇలాగా మనకు ఒక ఉండాల్సిన అవసరమే లేదు. చూడండి గ్యాస్, అన్నీ ఇలా వేసేసాం కదా, అటు ఇటు టోన్ చేసుకుంటూ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూడండి, ఇంకా ఇలా వస్తాయండి, చాలా గుల్ల వచ్చాయండి. అసలు టేస్ట్ తింటుంటే మీకు టేస్ట్ కూడా తిని చూపిస్తాను మీకు. కాలుతున్నాయి అన్నీ. ఓకే, తీసుకుంటానండి. చూడండి, ఇంకా ఇలా అంటే కూడా చూడండి, ప్రతి ఒక్క ఫ్లేవర్ మీకు కనిపిస్తుంది తింటుంటే. చూపిస్తాను. బాబా సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. అస్సలు ప్రతి ఒక్క ఫ్లేవర్ మనం దీంట్లో వేసాం, ప్రతి ఒక్క ఫ్లేవర్ మనకి నోటికి టచ్ అవుతూ ఉందండి. సూపర్ వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. ప్లీజ్ మీకు ఈ టిప్ నచ్చబెట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. బాయ్ అండి.